ఈ మధ్యలో ఇన్ని దళారులకి డబ్బు ఇస్తుందండి కంపెనీ. ఇస్తుంటే ఇదంతా వీళ్ళ జేబులోకి తీసి ఇవ్వట్లే, మన అందరి దగ్గర దొబ్బిన డబ్బులే. ఇప్పుడు ఒక టీవీలో అడ్వర్టైజ్మెంట్ వచ్చిందంటే దానికి అడ్వర్టైజ్మెంట్కి వాళ్ళు ₹1,00,00,000 వస్తారు. మన అందరి దగ్గర దొబ్బిన డబ్బులే కదా అని. అయితే ఇప్పుడు ఈ కంపెనీ ఏమంటుందంటే ₹20 తయారీ వస్తువులు ₹20 మనం తీసుకోమని, ఈ మధ్యలో ఎవరో తినే ₹80 కంపెనీ మనకి ఇస్తానంటారు. అర్థమైందండి? ఇవి ఎలా వస్తాయని చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు త్రినాథ్ మూర్తి గారు కదా, మీ పేరు త్రినాథ్ గారే కదా. మీరు ఇందులో ఆధార్ కార్డు ద్వారా ఐడి వేసి ఇందులో జాయిన్ అవ్వాలండి. ఆధార్ కార్డు ఎందుకంటే మనం భారతదేశ పౌరులుగా పొందడానికి ఒక ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ప్రూఫ్ ఉండాలండి. అయితే ఎప్పుడైతే మనం ఆధార్ కార్డు ద్వారా జాయిన్ అయ్యామో మనకు ఒక ఐడి పాస్వర్డ్ అనేది ఫ్రీగా వస్తుందండి. ఐడి పాస్వర్డ్ అని ఫ్రీ. దీనికి ఏమీ రూపాయి ఛార్జెస్ ఉంటుంది. మీరు ఎవరైనా డబ్బులు ఇది కట్టించేది కాదు, కట్టుకునేది డబ్బులు కట్టేది కాదు, కట్టించుకునేది కాదండి. అయితే మీ ఇంటికి కావాల్సిన సబ్బులు పేస్టులు అన్నీ బయట సూపర్ మార్కెట్లోనే కొనుక్కుంటారు కదా, ఎంఆర్పీ రేటుకే కదా కొంటున్నారు. మీరు మనం వెళ్తే వాళ్ళు ఎవరైనా మనకు తగ్గించిస్తారా? ఇవ్వరు కదా. అయితే ఇక్కడ మీరు కొనుక్కున్నారు, మీరు వాడుకున్నారు. ఒక సినిమాకి వెళ్తారు, మీరు సినిమా హాల్లో చెప్తారా, బయట నుంచి చూసిన తర్వాత చెప్తారా బాగుందా లేదా అని? సినిమా చూసిన తర్వాతే కదా మీకు నచ్చిందో అది చెప్పగలరు. అలాగే మీరు ఎప్పుడైతే ప్రొడక్ట్స్ వాడారో అప్పుడు మీకు నచ్చే లేదా అన్నది మీరు ఎవరికైనా మీరు చెప్పగలరు, అవునా కదండి? అయితే ఎప్పుడైతే మీకు ప్రొడక్ట్స్ నచ్చాయో, సినిమా నచ్చిందో ఒక 6-10 మందికి చెప్తారు సినిమా బాగుంది మీరు వెళ్ళండి. అయితే మీరు చెప్పారు నా సినిమా హాల్కి 10 మంది వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఆ సినిమా హాల్ వాడి దగ్గరికి వెళ్ళి మరుసటి రోజు నేను చూసి 10 మందికి చెప్పాను, నా వల్ల నీకు 10 టికెట్లు వచ్చాయి, నాకు ఒక ₹10 పాప్కార్న్ బయట తింటే ఇస్తాడండి? ఇవ్వడు. వాడు మిమ్మల్ని చూడమని లేదు, మిమ్మల్ని చెప్పమని లేదు. మీకు నచ్చి మీరు చూశారు, మీకు నచ్చి మీరు చెప్పారు, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఏమంటుందంటే కంపెనీ ఒక 6 చెప్పమంటుందండి. ఈ ప్రొడక్ట్స్ మీరు వాడిన తర్వాతే మీకు నచ్చితేనే చెప్పమంటుందండి, బలవంతం ఏమీ లేదు. మీరు వాడిన తర్వాత నచ్చితే ఒక 6 చెప్పమంటుంది. ఈ 6 ఎక్కడైనా ఉండొచ్చండి, దుబాయ్లో ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, బొంబాయిలో ఉండొచ్చు, మీ ఇంటి పక్కనే ఉండాలని ఏం లేదు. ఈ 6 ప్రతి మనిషికి 6 వ్యక్తులు ఉంటారండి. మీ ఫోన్ అంతా పట్టుకుంటే మీ మాట వినే 6 వ్యక్తులు దొరకరండి. ఈ 6 చెప్పడం వల్ల మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి ఒక 3,000 దాటి కొనుక్కున్నారు, వీళ్ళు కూడా అలాగే 3,000 దాటి కొనుక్కున్నారు. ఇంటికి కావాల్సిన వస్తువులే ఇందులో కొనుక్కోవడం వల్ల ఈ నెలాఖరులోపు వీళ్ళందరి చేత కొనిపించాలండి. 6 చేత కొనిపించడం వల్ల మీకు ఫస్ట్ మంత్ కంపెనీ ₹1,000 ఇస్తుంది. ఇక్కడ మీరు డబ్బులు పెట్టి సామాన్లు కొనుక్కోవడం వల్ల ₹1,000 వస్తుందండి మీకు. అయితే ఈ 6 వల్లే కదండి 1000 వచ్చింది. ఈ 6 చెప్తారా చెప్పరా ₹1,000 వచ్చేది? అది కూడా చెప్తానండి, అది కూడా చెప్తా. అంటే మీరు 60 మందికి చెప్తే 6 వస్తారండి. అందరూ నేను జాయిన్ అవుతాను, నేను ఈ ప్రొడక్ట్స్ వాడతాను ఎవరు అంటారు. చెడు చెప్పారనుకోండి వెంటనే ఆలోచిస్తారండి, మంచి చెప్తే ఎవరు వినరండి అంతమంది. అర్థమైందండి? ముందే మనం నెగిటివ్గా ఆలోచించకూడదు, మనం పాజిటివ్గానే ఉందాము, ఓకేనండి? అయితే ఎప్పుడైతే ఈ 6 చెప్పారో వీళ్ళు ఏమంటారండి, మేము కొనుక్కోవడం ఏంటి, సామాన్లు నీకు డబ్బులు రావడం ఏంటి అంటారు, అవునా కదా. మీరు ఏ పని అయితే చేశారో అదే పని వీళ్ళు కూడా చేయగలరు కదండి. వీళ్ళకి 6 ఉంటారు కదా. 6 × 6 36 మంది అయ్యారు. 2వ నెల వచ్చిందండి మీరు జాయిన్. మీరు కొనుక్కోవాలి మళ్ళీ 2వ నెలలో. ఈ 6 కొనుక్కోవాలి, ఈ 36 మంది కొనుక్కోవాలి. మీకు ఈ 36 మంది మీకు ఎవరో తెలియదండి, మీకు తెలిసినది ఈ 6. తెల్లారి లేచి 6 బాగున్నారా, ఎలా ఉన్నాయి ప్రొడక్ట్స్ ఒక్క మాట మాట్లాడితే చాలండి. ఇందులో మనం వాళ్ళకి డబ్బు పెట్టక్కలేదు, వాళ్ళ డబ్బులు మనమే తినమండి, ఓకేనండి? అయితే ఎప్పుడైతే 36 మంది కొనుక్కున్నారు 2వ నెల వచ్చిందో మీ అకౌంట్లో 10,000 పడతాయి, ఓకేనండి? ఎప్పుడైతే మీ అకౌంట్లో 10,000 పడ్డాయి, మీ కింద 4 ఫోన్ చేసి ఈ 1000 వచ్చిందా లేదా అని అడగండి. మరి మీకు ముందు నెల వచ్చింది కదా, అందుకని వాళ్ళకే వస్తుంది కదా, మరి వాళ్ళు ఎవరు 6 వాళ్ళు తెచ్చారు కదా. అయితే నాకు 10,000 వచ్చిందని ఈ 6 చెప్తారు. మీకు ఈ 36 మంది మీకు తెలియదు, ఈ 6 చెప్తారు. ఈ 6 ఏం చేస్తారంటే ఈ కింద 36 మందితోటి నా పైన త్రినాథరావు గారు ఉన్నారు, ఆయన 2 నెలలు 3,500 పెట్టి 7,000 పెట్టి సామాను కొనుక్కున్నారు, ఆయనకి ఇలా 10,000 వచ్చిందని చెప్పేసి 36 మందితో ఎవరు 6 అని చెప్తారు. వాళ్ళు ఏమంటారు, డబ్బులు పెట్టి కొనుక్కుంటే తిరిగి డబ్బులు వచ్చేది కూడా ఉందా, మాకు కూడా వచ్చేలా చేయండి, మేమేం చేయాలో చెప్పండి అంటారు 36 మంది.
మళ్ళీ ఆ 36 మంది వెళ్ళి ఇంకో 6 చెప్పారు, 216 మంది అయ్యారు. 3వ నెల వచ్చింది మీరు జాయిన్. మళ్ళీ మీరు కొనుక్కోవాలి, 6 కొనుక్కోవాలి, ఈ 36 మంది కొనుక్కోవాలి, 216 మంది కొనుక్కోవాలి. మీ అకౌంట్లో 50,000 నుంచి ₹1,00,000 దాకా పెట్టాలి. అయితే మీ పైన ఉన్న 6 10,000 వస్తుంది, ఈ 36 మందికి ₹1,000 వస్తుంది. అసలు రూపాయి కూడా రాంది 216 మంది. వీళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి మీటింగ్ పెడతారు. మీకు తెలిసినది 6 కానీ ఈ 216 మంది వల్ల మీకు 50,000 నుంచి ₹1,00,000 వస్తుంది వీళ్ళ వల్ల. అయితే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి ₹1 కూడా రాలేదు కదా, మరి వీళ్ళు మాకు కూడా చెప్పండి ఏం చేయాలంటే వీళ్ళందరినీ కలిపి ఒక మీటింగ్ దగ్గర కూర్చోబెడితే మళ్ళీ 216 మంది ఎవరు అడుగున వాళ్ళు తెస్తే 1,296 మంది అయ్యారు. 4 నెలలు అయిందండి మీరు జాయిన్. మళ్ళీ మీరు కొనుక్కోవాలి, మీ కింద 6 కొనుక్కోవాలి, 36 మంది కొనుక్కోవాలి, 216 మంది కొనుక్కోవాలి, 1,296 మంది కొనుక్కోవాలి. ఎక్కడైనా తప్పదు కదండి, సూపర్ మార్కెట్కైనా వెళ్ళి కొనుక్కోవాలి, అవునా కదా. ఎప్పుడైతే 4వ నెల, ఇది 120 రోజులు బిజినెస్ అండి. 4 నెలలు దృష్టి దీని పెడితే చాలండి. ఫస్ట్ నెల మీరు పని చేస్తారండి, మీ 6 మీరు చూసుకుంటారు, మీరు ఇంకేం చేయక్కర్లేదు. 2వ నెల వాళ్ళు చేసుకుంటారు, మళ్ళీ 3వ నెల వాళ్ళు చేసుకుంటారు, 4వ నెల వాళ్ళు చేసుకుంటారు. మీ చెక్కు ₹1,00,000 అండి, ఓకేనండి. అయితే 4వ నెల వచ్చేసరికి మీ చెక్కు ₹3,00,000 నుంచి ₹5,00,000 దాకా పడుతుంది. అయితే ఇదంతా 1,296 అన్నారు కదా, రఫ్గా 1,300 మంది అనుకున్నాము. అయితే మీరు సినిమా చూసేసి 10 మందికి చెప్పారు, అందరూ 10 మంది చూసేసి అందరూ బాగుందంటారండి. ఒకళ్ళు నచ్చచ్చు, ఒకరు నచ్చకపోవచ్చు. మన చేతి 5,000 ఒకలా లేవడి మన మాట వింటాను, అవునా కదా. అయితే సినిమాకి నచ్చినట్టే ఇందులో కూడా 600 సగం మందికే నచ్చేయండి, సగం చేయండి తెలిపేద్దాం. 650 మందికే నచ్చిందండి, మీకు ₹1,00,000 వస్తుంది. ఇంకా తక్కువలో తక్కువ 325 మందికే నచ్చింది, మీకు ఒక 75,000 వస్తుంది. ఇంకా తక్కువలో తక్కువ 150 మందికే నచ్చింది, మీకు 40,000 వస్తుంది. ఇంకా తక్కువలో తక్కువ 75 మందికే నచ్చింది, మీకు ఒక 20,000 వస్తుంది. మీరు ఇక్కడ ఎవరైనా పెట్టుబడి పెట్టారండి? ప్రతి నెల మీ అండర్లో ఎంతమంది జాయిన్ అయ్యి కొనుక్కుంటే మీకు అంత డబ్బు. నూతిలో నీళ్లు ఉంటాయి, ఎవరు కొనకపోతే వాళ్ళకి డబ్బులు ఆగిపోతాయి. అదే మీకు వస్తుంది, మీకు కింద వాళ్ళ మీకు డబ్బులు వస్తాయని చెప్పారు కదా. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? 1,300 మందికి నేను 75 మందికి వచ్చాను, అర్థమైందండి. ఇక్కడ 1,300 మంది నేను చెప్పినట్టు కొనుక్కుంటే 3,00,000 5,00,000 దాకా పడుతుంది. ఈ 1,300 మందిని తగ్గించుకుంటూ వచ్చాను 75 దగ్గరికి. 75 మంది కొనుక్కున్నా మీకు 20,000 వస్తుంది, అర్థమైందండి. ఇప్పుడు ఇక్కడ ₹1 పెట్టుబడి పెట్టానండి. దీనికి టైంతో పని లేదు, వయసుతో పని లేదు, పెట్టుబడితో పని లేదు, చదువుతో పని లేదు. ఇప్పుడు ఒక పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారండి, ఎక్కడైనా ఉద్యోగాలు ఉన్నాయా ఎవరికైనా? లేదా ఉద్యోగాలు వచ్చినా 10,000 20,000 జీతాలు చేస్తున్నారండి. మీరు ఖర్చు పెట్టి చదివిన డబ్బు అంతా వస్తుంది ఆ పిల్లలకి జీతాల రూపంలో. అందరూ ఏమనుకుంటున్నారు, ఆ పిల్లలు చదివించేస్తే అప్పో చేసి చదివించేస్తే వాళ్ళు ఉద్యోగం చేసి తీర్చేస్తారు అనుకుంటున్నారు. ఎక్కడా కూడా ఉద్యోగాలు లేవండి ఇప్పుడు ఎవరికి. కానీ ఇందులో చదువుతో పని లేదన్నా సరే ఒక బట్టలు ఉతుకుని చాకలాగా 1,30,000 వస్తుంది, అర్థమైందండి. ఇది ప్లాన్. అయితే దీంట్లో 9 రకాల ఆదాయాలు ఉన్నాయి. ఈ ఐడి పాస్వర్డ్ వేసుకుని జాయిన్ అవ్వడం 9 రకాల ఆదాయంలో ముందర రిటైల్ ప్రాఫిట్ అని చెప్పి వస్తుందండి. రిటైల్ ప్రాఫిట్ అంటే ఎంఆర్పి కన్నా తగ్గించి వస్తున్నాయి. కొన్ని 10% డిస్కౌంట్ ఉంటాయి, కొన్ని 20% డిస్కౌంట్ ఉంటుంది. ఇది చెప్పాను కదా, ఇది పేస్ట్ ఉందండి, ₹100 ఉంది, ₹105 మనకు ₹72 వస్తుంది. అలాగే ఈ సోప్ ₹100 ₹70 వస్తుంది. ఈ సబ్బు ₹69 ₹57 వస్తుంది. కొన్ని 10% కొన్ని 20% ఇలా డిస్కౌంట్లు ఇస్తారండి. దీన్ని రిటైల్ ప్రాఫిట్. ఇది కొన్న వెంటనే ఎప్పుడైనా వచ్చే ప్రాఫిట్ అండి. మీరు ప్రతి ₹1,000 పట్టీలు కొనుక్కుంటే ₹200 మీకు లాభం వస్తుంది. అంటే మీరు ఎంఆర్పి రేటు చూసుకుంటే ఇంటికి వచ్చి అది ₹1,200 ఖరీదు చేసే సామాన్ వస్తుంది అనమాట. అయితే దీంతో పాటు రీపర్చేజ్ అంటే మళ్ళీ నెల కొనుక్కోవడం వల్ల ఇంకో 10% అదనంగా ఇస్తుంది. అక్కడికి 30% ఇస్తుంది. అంటే ప్రతి ₹1,000 కొనుగోలు మీద ₹300 లాభం వస్తుంది. మీరు ₹1,000 పట్టుకెళ్ళి కొనుక్కుంటే ఎంఆర్పి రేటు చూస్తే 300 ఉంటుంది, అర్థమైందండి. ఇందులోనే కార్ ఫండ్, ఇందులోనే హౌస్ ఫండ్, ఇందులోనే ట్రావెల్ ఫండ్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అయితే ఇందులోనే 30% కావాలంటే 2 to
18th వరకు కొనుక్కోవచ్చు.